హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2024కు సంబంధించిన బకాయిల చెల్లింపులు ప్రారంభం. శుభవార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. వీడియోతోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 2024 బకాయిల చెల్లింపుల శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి బకాయిలకు గాను చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ముఖ్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం, ఆయా బిల్లులను శ్రేణులుగా క్లియర్ చేసుకుంటూ ముందుకు సాగడం విశేషం. 2024 బకాయిల విడుదల. 2024 జనవరి నుంచి జూన్ వరకు ఎస్ఎల్స్ అలాగే బకాయిలతో పాటు యాన్యువల్ లీవ్, సరెండర్ లీవ్ బిల్స్ అండి. ఇక సప్లిమెంటరీ బిల్స్, అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి జీపీఎఫ్ అమౌంట్లు మరియు ఇతర బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ బకాయిల చెల్లింపులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈ చర్యలు రాష్ట్రంలోని ఉద్యోగులకు, వారి కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలిగించబోతోంది. పోలీసు ఉద్యోగుల బకాయిల చెల్లింపులండి. పోలీసులకు ఏఎస్ఎల్స్ అలాగే బకాయిలు ఇంకా చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పోలీసు అధికారుల సంఘం ముఖ్య సలహాదారు అదేపల్లి గణపతి గారు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బకాయిలు విడుదల కావడం ఆయా కుటుంబాలకు ఆనందకరమైన విషయమని అయితే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై కృతజ్ఞతలు. ఏపీ పోలీసు అధికారుల సంఘం తరపున సీఎం చంద్రబాబుకు మరియు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చర్య ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వ బదిలీ మనస్తత్వానికి నిదర్శనమైతే పేర్కొన్నారు. పెండింగ్ డీఏ, డీఆర్ బకాయిల పరిష్కారం. 2018 నుంచి 2020 మధ్య ఉన్న సుమారుగా 25,000 కోట్ల పెండింగ్ డీఏ మరియు డీఆర్ బకాయిలను కూడా తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ని రూపొందించాల్సి ఉందని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగవుతుందని అయితే ఆశిస్తున్నారు. ఐఆర్ ప్రకటన మరియు పీఆర్సీ కమిషన్. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు 30% మధ్యంతర భృతి అందుబాటులోకి వస్తుందని అయితే ఆశిస్తున్నారు. అలాగే కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి కమిషన్ వేయాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ చర్యలు త్వరితగతిన అమల్లోకి వస్తే ఉద్యోగుల జీవితాల్లో మరింత భద్రత కలుగుతుందని అయితే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉద్యోగుల ఆనందం. ప్రభుత్వం చేపడుతున్న ఈ నిర్ణయాలు ఉద్యోగులు మరియు వారి కుటుంబాల్లో విశాలమైన సంతోషాన్ని కలిగించాయి. బకాయిలు విడుదల కావటం వల్ల ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గుతుంది. సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకుని వాటి పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది. పెండింగ్ బిల్లుల చెల్లింపుల మరియు కొత్త పథకాల అమలు ప్రభుత్వం ప్రతిపత్తిని మరింత ఉజ్వలంగా అయితే చూపిస్తున్నాయి. ఇది నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు.